హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏం అకాడమీ. ఏంటి వాట్ ఈస్ ద స్పెషల్ ఇన్ ట్యూషన్ అంటారు, ఓకేనా? మన ఏం అకాడమీ ట్యూషన్స్లో కానీ సబ్జెక్ట్ నేర్పించడం కానీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఏమంటారు యూనిక్ వే అన్నమాట. మీరు ఎప్పుడు వినుంటారు ఇంటిగ్రేటెడ్ సిలబస్ అని చెప్పి. ఇంటిగ్రేటెడ్ సిలబస్ అనేది మనం ఎక్కడ వింటామంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో వాళ్ళు ఆ నీట్ ఐఐటి కోచింగ్ ఇచ్చేప్పుడు ఇంటిగ్రేటెడ్ సిలబస్ అని చెప్తారు. యాక్చువల్లీ అలా చెప్పేవాళ్ళు ఇంటిగ్రేటెడ్ సిలబస్ అంటే ఒక్క సిలబస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒకే కాన్సెప్ట్ రెండు పర్పస్కి, రెండు విధ ఏంటి, ఒకటి పియూ ఇంటర్ ఎగ్జామ్స్కి, ఇంకొకటి వచ్చేసి మనం ఏమంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నిర్వహిస్తారు. కానీ చాలా వరకు దే ఫోకస్ ఆన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, కానీ సిలబస్ మీద అంతా ఫోకస్ పెట్టడానికి ఇంకా మోస్ట్ ఆఫ్ ద ట్యూషన్ సెంటర్స్ కానీ అకాడమిక్స్ కానీ దే ఆర్ నాట్ అప్గ్రేడెడ్ అనమాట. వై ఏం అకాడమీ ఈజ్ వెరీ వెరీ యూనిక్ అంటే ఇక్కడ మనం ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి అంతెందుకు వి డూ ఇన్ ద హోమ్ ప్రోగ్రామ్ ఆల్సో ఫర్ పేరెంట్స్. అక్కడి నుంచి ఎక్కడ చూసినా వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇంటిగ్రేటెడ్ సిలబస్ అనమాట. ఇంటిగ్రేటెడ్ సిలబస్ అంటే ఏంటి అని నేను ఎంత చెప్పేదానికన్నా దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది. ఇన్ దిస్ వీడియో యూ కెన్ ఎక్స్పీరియన్స్ దట్. వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సిలబస్? చాలా ఇంపార్టెంట్. బెనిఫిట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సిలబస్ అంటే అది మెమొరీకి చాలా యూజ్ అవుతుంది అనమాట. మెమొరీ ఇంక్రిమెంట్ అంటాం. ఇంక్రిమెంట్ అంటే మళ్ళీ ఏంటి, ఇంక్రీజ్ అయ్యేది. లుక్ అట్ దిస్, ఇంక్రీజ్కి ఇంక్రిమెంట్ అని కూడా చెప్తాం. నౌ హౌ టు ఇంక్రీజ్ ఎ మెమొరీ? ఒక స్టూడెంట్ని మెమొరీలో బాగా ఎడ్యుకేషన్ నిండాలంటే ఏం చేయాలి, వాట్ ఈస్ ద ప్రాసెస్ అనే దానికి ఇట్ ఈస్ ఎ యూనివర్సల్ లా. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా దట్ ఈస్ అ లా. కానీ దాన్ని పద్ధతిగా చేయకపోతే కరెక్ట్గా రాదు. నేను చాలాసార్లు చెప్తుంటాను, ఓకే, ఏమైనా చేయని పద్ధతిగా చేస్తే వస్తుంది అనమాట. ఓకే, నౌ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈస్ మెమొరీ ఇంక్రిమెంట్ వర్క్స్ ఆన్ ఎ బేసిస్ ఆఫ్ RRR. రాజమౌళి RRR కాదండి. ఓకే, అగైన్ ఇట్ ఈస్ రిపీట్, రిటైన్ అండ్ రికలెక్ట్. రిపీట్ అంటే ఏంటి, ఏదో ఒకటి చదివాను లేకపోతే అర్థం చేసుకున్నాను దాన్ని మళ్ళీ రిపీట్ చేయాలి, అది మళ్ళీ రిపీట్ చేయాలి. ఓకే, ఎలా? ఐదర్ రాయటం వల్లనో వినటం వల్లనో లేకపోతే చెప్పటం వల్లనో రిపీట్ చేయాలి. అలాగే రిటైన్. రిటైన్ అంటే ఏంటి, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇలాగే గుర్తుపెట్టుకోవాలని ఏమీ రూల్ లేదు, ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకంగా గుర్తుంటుంది. కానీ మైండ్ మ్యాపింగ్ అనే కాన్సెప్ట్లో ఒకదానికి ఒకటి లింక్ ఉంటే అన్నీ గుర్తుంటాయి అనేది మనం రీసెర్చ్లో ప్రూవ్ అయిందన్నమాట. నా రిటైన్ తర్వాత రికలెక్ట్. రికలెక్ట్ అంటే గుర్తు పెట్టుకుంది నేను ఎలా, రికలెక్ట్ అంటే మళ్ళీ ఎలా గుర్తుకి తెచ్చుకొని ఎలా నేను పేపర్ మీద కానీ ఓరల్లో కానీ లేకపోతే 10 మందికి కానీ ఎలా చెప్పగలుగుతాను అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ ఈస్ ద ప్రాసెస్. మెమొరీలో వర్క్ అయ్యేది ఏంటి, రిపీట్, రిటైన్ అండ్ రికలెక్ట్. ఇదేంటిది యాక్షన్, మనం చేయాల్సిన పని. ఈ చేయాల్సిన పనికి ఆ ప్రాసెస్కి ఏమంటాము? ఇక్కడే చూడండి, సేమ్ వర్డ్కి నేను చెప్తున్నాను, రిపీట్, రిటైన్, రికలెక్ట్. ఓకే, అంటే రిపీట్ అంటే మళ్ళీ మళ్ళీ చెప్పు, రిటైన్ అంటే ఇక్కడ పెట్టుకో, రికలెక్ట్ అంటే పెట్టుకుంది సరిగా బయటికి తీసుకొచ్చి పెట్టనమాట. సో నౌ వాట్ ఈస్ దిస్ ప్రాసెస్? రిపిటేషన్, రిటెన్షన్, రికలెక్షన్. అర్థమైందా? సేమ్ వర్డ్, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్, దిస్ యాక్షన్. ఇది మనం ఏం చేయాలని, ఇది ఆ ప్రాసెస్కి ఏమంటారు, విధానం. ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ వచ్చింది, ఒక మంచి మెమొరీ పెట్టాలంటే పాటించాల్సిన 3 విధానాలు ఏంటి? ఓకే, అప్పుడు చెప్పాల్సింది రిపిటేషన్, రిటెన్షన్ అండ్ రికలెక్షన్ అనమాట. అలాగే ఒక్క మెమొరీ బాగుండాలంటే మనం చేయాల్సిన 3 పని ఏంటి? అది విధానం, ఇది పని. అంటే రిపీట్, రిటైన్, రికలెక్ట్. వర్డ్స్ ఆర్ సేమ్, బట్ కొంచెం కొన్ని విషయాలు మార్పులు తీసుకోరాగానే అది ఎంటైర్ థింగ్స్ విల్ బి మారిపోతుంది అన్నమాట. నా మెమొరీ ఇంక్రిమెంట్ అంటే ఏంటని అర్థమవుతుంది. మనం ఏం మాట్లాడాం, రిపీట్, రిటైన్ అండ్ రికలెక్ట్ అని చెప్పాం. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ సిలబస్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ఎ బెటర్ మెమొరీ. ఇంటిగ్రేటెడ్ సిలబస్ అంటే ఏంటి, ఒక కుర్రాళ్ళు 6 సబ్జెక్టు 5 సబ్జెక్టు నేర్చుకుంటుంటారు. లెట్స్ టేక్ కామన్ 3 సబ్జెక్ట్స్గా, లెట్స్ ఇంటిగ్రేట్ ఇట్. 3 సబ్జెక్ట్స్ కాదు, టుడే ఐఎమ్ ఇంటిగ్రేటింగ్ 4 సబ్జెక్ట్స్ అనమాట. ఒకటి మ్యాథ్స్, ఇంగ్లీష్, తెలుగు అండ్ హిందీ. ఈ 4ని ఇంటిగ్రేట్ చేస్తే ఎంత బ్రహ్మాండంగా
విదిన్ స్పాన్ ఆఫ్ 30 to 40 minutes ద చైల్డ్ విల్ హ్యావ్ బిన్, ఒక గంటలో ఎంత క్లియర్గా 4 సబ్జెక్ట్లో ఎక్స్పర్టైజ్ వస్తుంది అనేది యూ కెన్ లుక్ అట్ హియర్. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఓకే, చాప్టర్ 1 టైప్స్ ఆఫ్ నంబర్స్. చాప్టర్ 1 టైప్స్ ఆఫ్ నంబర్స్ అంటే ఏంటి? అధ్యాయం 1. టైప్స్ ఆఫ్ నెంబర్ ఏంటి? సంఖ్యలో ఏమంటారు టైప్స్కి ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ రకాలు. ఎన్ని రకాలు అనేది వస్తుంది అన్నమాట. నార్మల్ లాంగ్వేజ్లో నేను మాట్లాడుతున్నాను. ఇట్ కెన్ బి ఇంకా ఎక్స్పర్టైజ్గా ప్రాపర్గా చేయొచ్చు. ఓకే, దట్ ఈస్ వాట్ వీ డూ ఇన్ ఏమ్ అకాడమీ. ఓకే, నా ఓల్ నంబర్స్. నంబర్ 1, దేర్ ఆర్ టైప్స్ ఆఫ్ నంబర్స్లో మెయిన్ 3 తీసుకున్నాను అన్నమాట ఈ రోజుకి. ఈ ఒక ఎపిసోడ్కి ఐ హావ్ టేకన్ 3 యాజ్ అన్ ఎగ్జాంపుల్. హోల్ నంబర్స్, ఇక్కడ కూడా హోల్ నంబర్స్, హోల్ నంబర్స్ అని చెప్తాం కదా. ఏంటి హోల్ నంబర్స్ అంటే? ఫస్ట్ ఎగ్జాంపుల్ రాసేసాం, 0 1 2 3 4 5 6 అలా వెళ్తే హోల్ నంబర్స్ అని. అది ఎలా గుర్తుపెట్టుకుంటారు పిల్లలు? సింపుల్గా చెప్పాలి. ఏంటి? ఏ నంబర్ విత్ నో ఫ్రాక్షన్స్ ఆర్ డెసిమల్. ఏ నంబర్ విత్ నో ఫ్రాక్షన్స్ ఆర్ డెసిమల్ అంటే ఏంటి? ఒక నంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉంది. ఓకే, 1.5 ఉంది. 1 ఉంది ఒక చోట, 1.5 ఉంది. ఓకే, 0 ఉంది, 0.5 ఉంది. ఎనీ నంబర్ యూ టేక్. ఇక్కడ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? పార్ట్ ఆఫ్ ఇట్. ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ అంటాం. అంటే 1/4, 2/4 ఇలా వస్తుంది. మనం 1/2 వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏం చేస్తాం మనం? అలా తీసుకుంటే ఫ్రాక్షన్స్ కూడా ఉండకూడదు, డెసిమల్స్ కూడా ఉండకూడదు. అలాంటి నంబర్స్ 0 to ఎనీథింగ్ ఈజ్ ఏ హోల్ నంబర్. సింపుల్గా పిల్లలకి క్లారిటీగా చెప్పేస్తే అర్థమవుతుంది. బట్ హౌ టు ఇదిని ఎలా రీటైన్ చేసుకోవాలి, ఎలా రీకలెక్ట్ చేసుకోవాలి? సింపుల్ థింగ్. ఓకే, ఇట్ కెనాట్ బి నెగిటివ్. ఇంకొక పాయింట్ యాడ్ చేయాలి, అది నెగిటివ్ నెంబర్స్గా ఉండకూడదు. -1, -2, -0 ఎప్పుడు ఉండదండి. డోంట్ ట్రై టు థింక్ అబౌట్ -0 అన్నారు. -1, -2 వాట్ ఎవర్ ఇట్ ఈస్, మైనస్ ఉండకూడదు. దట్ ఈస్ కాల్డ్ ఓకే హోల్ నంబర్స్. అంటే ఏంటి? 3 కండిషన్. ఒకటి ఫ్రాక్షన్స్ ఉండకూడదు, ఒకటి డెసిమల్స్ ఉండకూడదు, ఇంకొకటి నెగిటివ్ ఉండకూడదు. ఇప్పుడు హోల్ నెంబర్ అనే ఒక క్లారిటీగా వచ్చింది. ఇప్పుడు హౌ ద చైల్డ్ విల్ రైట్? సింపుల్గా రాయొచ్చు. హోల్ నంబర్స్ ఎగ్జాంపుల్ అని రాసి 0 1 2 3 అని రాసి డెఫినేషన్, ఏ నంబర్ విత్ నో ఫ్రాక్షన్స్ ఆర్ డెసిమల్ ఈజ్ కాల్డ్ ఏ హోల్ నంబర్. సింపుల్గా. అక్కడేమవుతుంది? ఇంగ్లీష్ సెంటెన్స్ ఎలా వాడాలనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడికే వచ్చేది. చాలాసారి ఒక మ్యాథ్స్ టీచరు మ్యాథ్స్కి ఇంగ్లీష్కి సంబంధం లేదని చెప్పి చాలా వరకు మ్యాథ్స్ టీచర్స్ ఏం చేస్తారంటే ఇంగ్లీష్కి వాళ్ళకి ఎక్స్పర్టైజ్ ఉండదు. దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్. ఈవెన్ ఇఫ్ యూర్ మ్యాథ్స్ టీచర్ ఆర్ హిందీ టీచర్ ఆర్ సైన్స్ టీచర్ ఆర్ సోషల్ టీచర్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఏం టీచర్ అయినా ఉండని, ట్రైనర్ అయినా ఉండని, ఆ మీడియం ఆఫ్ లాంగ్వేజ్ ఏముంటుంది? ఇంగ్లీష్ మీడియం ఉంటే ఇంగ్లీషు, తెలుగు మీడియం ఉంటే తెలుగు. ఇంగ్లీష్ మీడియం ఉంటే యూ నీడ్ టు బీ ఎక్స్పర్ట్ ఇన్ ఇంగ్లీష్. అట్లీస్ట్ ఎక్స్పర్ట్ లేకపోతే అరగంట కూర్చొని దాన్ని వర్క్ చేసుకొని దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలని కూడా నేర్పించాల్సిన బాధ్యత టీచర్స్కి ఉంటుంది. అది మన ఏఎం అకాడమీలో జరుగుతుంది. ట్రైనర్స్ ఎవరైనా ఉండొచ్చు, మన ముబషిర్ ఉండొచ్చు, మన పవన్ ఉండొచ్చు, రేపు ఎవరైనా రావచ్చు. కానీ ద సిలబస్ సిస్టమ్ అండ్ స్ట్రక్చర్ ఈస్ బిన్ ఫాలోడ్. ఇదే రకంగా ఇంటిగ్రేటెడ్ సిలబసే మనం ఫాలో చేస్తామన్నమాట. దట్ ఈస్ వై వీఆర్ స్పెషల్ ట్యూషన్ సెంటర్. ఓకే, అండ్ డోంట్ ఫర్గెట్ మన ఫీజే సంవత్సరానికి 2400 గంటకి, డైలీ గంటకి ట్యూషన్స్కి, వారంలో 5 రోజులు. అంటే యూ డోంట్ ఈవెన్ ఇమాజిన్ ఒక్క గంటలో ఎంత నేర్పించవచ్చు అంటే అంత నేర్పించవచ్చు. రిటెన్షన్ గురించి నెక్స్ట్ మాట్లాడతాను. నౌ ఇప్పుడు న్యాచురల్ నంబర్స్ని తీసుకుందాం. సెకండ్ ఎగ్జాంపుల్. న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి? హోల్ నంబర్స్ ఫ్రమ్ 1 to 1 and above. సింపుల్. న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి? హోల్ నంబర్స్. దాంట్లో ఒక్క కండిషన్ 0 ఉండకూడదు. 1 కన్నా ఏం ఎక్కువ ఉందో అవన్నీ హోల్ నంబర్స్ అన్నమాట. ఓకే, 1 కన్నా ముందు ఉన్న అన్ని హోల్ నంబర్స్. అగైన్ ఇక్కడ హోల్ నంబర్స్ అని వచ్చింది. అప్పుడేంటి? పిల్లోడికి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. 1 2 3 4 5 రైట్, 0 తప్ప. హోల్ నంబర్స్ తెలుసుగా నీకు? 0 తప్ప మిగతా అన్ని హోల్ నంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నంబర్స్. అంటే ఏంటి? మళ్ళీ వాడు రిటెన్షన్కి రావాలి, రిపీటేషన్కి. దేనికి? హోల్ నంబర్స్ అంటే ఏంటి చెప్పు చూద్దాం. వెరీ సింపుల్. నో ఫ్రాక్షన్స్, నో డెసిమల్స్, నో నెగిటివ్, కాన్ బి నెగిటివ్. సో అలాగే న్యాచురల్ నంబర్స్ అంటే తీసుకుంటే ఏంటి? ఇప్పుడు న్యాచురల్ నంబర్స్ అంటే తీసుకుంటే అది నో ఫ్రాక్షన్స్ ఉండాలి,
నో డెసిమల్స్ ఉండాలి, నెగిటివ్ ఉండకూడదు, అలాగే లాస్ట్లో వచ్చేసి 0 ఉండకూడదు దాంట్లో. అంటే 1 + 0 ఉండదు కాదు, 10 అది, ఇట్స్ ఎ నంబర్. ఓన్లీ 0 ఉండకూడదు, కౌంటింగ్ నంబర్స్ అన్నమాట. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్. ఇక్కడ చూస్తే న్యాచురల్ నంబర్స్ అంటే ఇక్కడ రాశారు, క్యాన్ బి కాల్డ్ యాజ్ కౌంటింగ్ నంబర్స్. ఎంతమంది వచ్చారంటే ఎవ్వరు రాలేదంటాం, కానీ 0 మంది వచ్చామంటామా అన్నం. ఓకే, ఎంతమంది వచ్చారు? ఒకరు వచ్చారు, 2 వచ్చారని చెప్తాం. ఎవ్వరు రాలేదంటాం, కానీ 0 మెంబర్స్ వచ్చారు. ఎంత ఇడ్లీ తిన్నామన్నా, ఒక్క ఇడ్లీ తిన్నామంటాం, లేకపోతే ఒక్క ఇడ్లీ కూడా తినలేకపోయాను అంటాం. 0 ఇడ్లీ తిన్నాను అని ఎక్కడైనా చెప్పింది విన్నామా? సో ఈ ఎగ్జాంపుల్ వాళ్ళకి తెలిసిపోతే న్యాచురల్ నంబర్స్ అనేది ఇక్కడ గుర్తుండిపోతుంది. ఓకే, న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి? కౌంటింగ్ నంబర్స్. కౌంటింగ్ నంబర్స్ అంటే ఏంటి? ఎనీ హోల్ నంబర్ ఎక్సెప్ట్ 0, 1 to whatever number it is. మళ్ళీ హోల్ నంబర్స్ అంటే ఏంటి? డెసిమల్ ఉండకూడదు, ఫ్రాక్షన్ ఉండకూడదు, పార్ట్ ఉండకూడదు, సగము, పావు, ముప్పావు ఉండకూడదు, ఫుల్గా ఉండాలి. ఉంటే ఇటైనా ఉండు, అటైనా ఉండు అంటారా? అలా 1 అయినా ఉండాలి, 2 అయినా ఉండాలి, అలా ఉండాలి, కానీ 0 ఉండకూడదు. అది న్యాచురల్ నెంబర్. 0 ఉంటే అది హోల్ నంబర్. ఓకే, దెన్ కమ్స్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ఏంటి? ఆల్ హోల్ నంబర్స్ అండ్ దర్ నెగిటివ్ కౌంటర్ పార్ట్స్ ఇస్ కాల్డ్ ఇంటీజర్ అన్నమాట. ఓకే, ఇంటీజర్ అంటే ఆల్ హోల్ నంబర్స్ ఎన్ని ఉంటాయి, 0 నుంచి 100, 1,00,000, కోటి ఎంత ఉన్నా ఉన్నాయి, దాన్ని నెగిటివ్ కూడా, అంటే పాజిటివ్ నెగిటివ్ ఇద్దరు ఉంటే వాళ్ళు ఇంటీజర్ అన్నమాట. ఓన్లీ పాజిటివ్ ఉంటే వాళ్ళు హోల్, కంప్లీట్ మంచి మనిషి అంటాం కదా, అలా ఎగ్జాంపుల్ ఇవ్వాలి. సి పాజిటివ్ మాత్రం ఉంటే వాళ్ళు ఏమంటారు? హోల్ నంబర్. అంటే ఇట్స్ ఎ హోలిస్టిక్ పర్సన్. ఎప్పుడు ఎట్లాంటి సిచ్యుయేషన్ చూసినా పాజిటివ్గానే చూస్తాడు. అలాగే పాజిటివ్గా ఉంటే అవన్నీ హోల్ నంబర్స్. 0 ఉంటే, 0 లేకపోతే అది కౌంటింగ్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్. వాడు న్యాచురల్గానే హీరోరా, 0 కాదు. ఈజ్ ఎ న్యాచురల్ స్టార్. ఏమున్నా న్యాచురల్గా చేస్తాడు, 0 కాదు. ఎందుకంటే నేచర్ కెన్ నెవర్ బి 0. ఇది ఒకటి యాడ్ చేయొచ్చుగా పిల్లలకి. సి ఇట్స్ బీన్ అబౌట్ 15-20 మినిట్స్ అనుకుంటాను, 3 కాన్సెప్ట్ నేను మాట్లాడుతున్నాను. ఓకే, నౌ దెన్ కమ్స్ ఆల్ హోల్ నంబర్స్ అండ్ దేర్ నెగిటివ్ కౌంటర్ పార్ట్స్. కౌంటర్ పార్ట్స్ అంటే ఏంటి? వాళ్ళది నెగిటివ్ సైడ్ కూడా. కౌంటర్ పార్ట్స్ అంటే 1కి నెగిటివ్ కౌంటర్ పార్ట్ ఏంటి? -1. ఓకే, అవన్నీ ఉంటాయి. 0కి -0 లేవండి. 0 ప్లస్ పెట్టినా మైనస్ పెట్టినా సేమ్ ఇస్ సేమ్. ఓకే, సో దట్ కండిషన్ విల్ బి దేర్. సో ఇది 3 హోల్ నంబర్స్, న్యాచురల్ నంబర్స్, ఇంటీజర్స్. మనకేంటి ఇంటీజర్స్ అంటే హోల్ నంబర్స్ అండ్ దేర్ నెగిటివ్ ఆల్సో. న్యాచురల్ నంబర్స్ హోల్ నంబర్స్ ఎక్సెప్ట్ 0, అండ్ దెన్ హోల్ నంబర్స్ నో డెసిమల్, నో ఫ్రాక్షన్ అండ్ కెనాట్ బి నెగిటివ్. ఈ 3 అర్థమైంది. ఇప్పుడు మ్యాథ్స్ క్లాస్ అయిపోయిందండి. ఒక 20 నిమిషాలు అయింది అనుకుంటాను, 18 నిమిషాలు 20 నిమిషాలు అయింది అనుకుంటా. ఇప్పటికి ఐ డోంట్ నో, లెస్ దెన్ 15 మినిట్స్ అనుకుంటా. ఇప్పుడు మ్యాథ్స్ నుంచి ఇది అయిపోయాక ఇంకో పార్ట్ చేసుకొని బోర్డులో ఏం చేస్తాం మనం? హౌ డు వి టీచ్? ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం. ఇక్కడ కొన్ని వర్డ్స్ తీసుకుంటాం. ఒక లాంగ్వేజ్, 3 భాషలు నేర్పించేదంటే ఇంగ్లీషు, తెలుగు, హిందీ చాలా ఇంపార్టెంట్. ఆ 3 భాషలు ఈ మ్యాథ్స్ నుంచినే తీసుకొని ఎలా మనం నేర్పించవచ్చు అనేది ఒక ఎగ్జాంపుల్. టైప్స్. ఫస్ట్ వర్డ్ తీసుకున్నానండి ఇక్కడ, టైప్స్ అని. టైప్స్ అంటే ఏంటి? హిందీలో రకాలు, తెలుగులో ప్రకారం. ఓకే, రాసుకున్నామండి. ఇప్పుడు టైప్స్ ఎలా వాడాలి? దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్స్. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్స్? హోల్ నంబర్, న్యాచురల్ నంబర్, ఇంటీజర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దెన్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్? టొమాటోస్, ఆనియన్స్. టొమాటో ఇస్ నాట్ ఎ వెజిటేబుల్, ఇట్స్ ఎ ఫ్రూట్ అంట. కొంతమంది చెప్తాం కదా, ఇన్నోవేషన్ చేస్తూనే ఉంటాం. ఓకే, సో టైప్స్ అండ్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్. అక్కడ వివిధ రకాల కూరగాయలు ఉన్నాయి అని క్లీన్గా తెలుగులో రాశారన్నమాట. ఓకే, ఇక్కడ చూస్తే మ్యాథ్స్లో సంఖ్యల్లో వివిధ రకాల సంఖ్యలు ఉంటాయి అంతే. అర్థమవుతుంది, అర్థం కాలేదు. ఇట్ ఈస్ ఎ సింపుల్ ఇంటిగ్రేషన్ అన్నమాట. దెన్ వాట్ హ్యాపెన్స్? ద చైల్డ్ ఇస్ దేర్ ఓన్లీ. మ్యాథ్స్లోనే ఉన్నాడు, వాడికి ఇంగ్లీష్లోనూ మ్యాథ్స్ అర్థమైపోయింది, హిందీలోనూ అర్థమైపోయింది, తెలుగులో అర్థమైంది, కావాలంటే మలయాళం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆడ మ్యాథ్స్ ఎప్పటికీ మర్చిపోవడం అన్నమాట. దాంతోపాటు వాడు సెంటెన్స్ బిల్డింగు, వర్డ్ బిల్డింగ్, వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది. సో ప్రకార్, హిందీ తీసుకున్నాం. ప్రకార్, వహ విభిన్న ప్రకార్ కి సబ్జియా హై. वह विभिन्न प्रकार की सब्जियां है. प्रकार अंटे टाइप. गणित में विभिन्न प्रकार के संख्याएं है अंते. सब्जियां की संख्याएं
వాట్ ఎవర్ యూ వాంట్ యు యాడ్ ఇట్ అంతే. అది నేర్చుకొని వాళ్ళకి అసైన్మెంట్ అలా ఇస్తే ఇంటిగ్రేటెడ్ సిలబస్లో ది లెర్న్ మ్యాథ్స్, ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు అనమాట. దెన్ యూ టేక్ నంబర్స్, టైప్స్ అయింది, నెక్స్ట్ ఏం వర్డ్ కనిపించింది, నంబర్స్ అని కనిపించింది, నంబర్స్ అని రాసుకున్నాను. నంబర్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఇన్ అవర్ లైఫ్. సింపుల్ తెలుగులో సంఖ్యలో మన జీవితంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయిరా, అందుకే మ్యాథ్స్ నేర్చుకోండిరా. ఒకటి పర్సనాలిటీ డెవలప్మెంట్ మెసేజ్ కూడా అయిపోయింది అక్కడ. అలాగే నంబర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, వెరీ యూస్ఫుల్ ఇన్ అవర్ లైఫ్ అని చెప్పేశామన్నమాట. నేను హిందీలో సంఖ్యాయే ప్లూరల్. ఇక్కడ చూడండి, ఒక ఎస్ఏ ఓ నంబర్ అంటే సంఖ్య, సంఖ్యే అంటాం తెలుగులో. అదే ఎస్ వచ్చిందని సంఖ్యలు యాడ్ చేసాం, అలాగే సంఖ్యాయే యాడ్ చేసుకున్నాం. हमारे जीवन में ओके संख्या ये हमारे जीवन में बहुत उपयोगी है, లేకపోతే हमारे जीवन में संख्या ये बहुत उपयोगी है. ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ వచ్చింది వాగుతుంటే రిపీటేషన్, రిటెన్షన్, రీకాలింగ్ క్లీన్గా వస్తుంది అనమాట. అండ్ దెన్ కమ్స్ లాస్ట్లో చాప్టర్. ఇక్కడ పైన ఉన్న దాంట్లోనే ఎన్ని వర్డ్స్, ఎన్ని సెంటెన్స్ నేర్చుకున్నారు. నేను వై ఆర్ యూ సెగ్రిగేటింగ్ డిఫరెంట్గా? నేను మ్యాథ్స్ టీచరు తెలుగు చెప్పను, నేను మ్యాథ్స్ టీచరు హిందీ చెప్పను, నాకు మ్యాథ్స్ టీచర్ నాకు ఇంగ్లీష్ రాదు. కాసేపు ఒక అరగంట కూర్చుంటే వస్తుందిగా, పిల్లలకి ఒక చేంజ్ ఉన్నట్టు ఉంటుంది. అమరేటర్ రా నా అధ్యాయం, ఈరోజు మనం కొత్త అధ్యాయాన్ని నేర్చుకుందాం. ఓకే, టుడే వీఆర్ లెర్నింగ్ ఏ న్యూ చాప్టర్. నేర్చుకుంటున్నాం అని ఉండాలి, కుందాం అని ఉంది. ఇంగ్లీష్ ఏంటంటే ఎలాగైనా వాడచ్చు, నేర్చుకుంటున్నాం. టుడే వీఆర్ లెర్నింగ్, ఎవరో ఫోన్ చేస్తారు, ఏం చేస్తున్నావు శివ? టుడే వీఆర్ లెర్నింగ్ ఏ న్యూ చాప్టర్. దేంట్లో? మ్యాథ్స్లో. వాట్ ఈస్ దట్ చాప్టర్? హోల్ నంబర్స్. ఓకే, సో నౌ अध्याय, आज हम एक नया अध्याय सीख रहे हैं. हम అంటే మనం सीख रहे हैं, లేకపోతే సోక్ రహే అయిపోతుంది. హ్యాండ్ రైటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అధ్యాయం, ఈరోజు మనం కొత్త అధ్యాయాన్ని నేర్చుకుంటున్నాము. సో వాట్ హ్యాపెన్? ఇప్పుడు ఏమేమి నేర్చుకున్నాం ఇక్కడ? హోల్ నంబర్సు, న్యాచురల్ నంబర్సు, ఇంటీజర్స్, దాంతోపాటు ఒక 20-30 వర్డ్స్, దాంతోపాటు ఒక 10 సెంటెన్స్ అన్నమాట. ఎంతసేపు అయింది? లెస్ దెన్ హాఫ్ అన్ అవర్. అదే ఒక స్టూడెంటు దీన్ని సైన్స్కి కూడా ఇంటిగ్రేట్ ఎలా చేయాలనేది నా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానన్నమాట. ఏఎం అకాడమీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్యూషన్ సెంటర్ అవైలబుల్ అట్ ద చీపెస్ట్. చీప్ అనే చెప్పాలి, చీప్ మీబుల్ అంటారు కొంతమంది. 2000 రూపీస్, ఇట్స్ నాట్ చీప్, అంతే ఎనఫ్. ఒక గంటకి 200, నెలకంటే ఇట్ ఈస్ బిగ్ మనీ, యు నో దాట్. ఎదిగాకే చెప్తాను ఆ సీక్రెట్ ఏంటని చెప్పి. అప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉంటాయి, చాలా చాలా గొప్పది ఇన్నోవేటివ్ థింగ్స్ చేస్తూనే ఉంటాను. బికాస్ ఐ లవ్ ప్లేయింగ్ నంబర్ గేమ్స్. ఇప్పుడు ఒక మ్యాంగో పడాలంటే రాయల్ని కొడుతూనే ఉండాలి. ఒకే రాయిని పెట్టుకొని ఎలా ఒక నంబర్ పెట్టుకొని జీవితం గడపలేము కదా. We can't spend time with one number. We need so many numbers. That's why 0 నుంచి అన్ని ఇన్ఫైనైట్ నంబర్స్ దాకా కనిపెట్టారు అనమాట. మన జీవితంలో ప్రయత్నం చేసేప్పుడు we should use all the whole numbers, integers, ఇంకేముంది న్యాచురల్ నంబర్స్, ఇంకేముందో ముందుకు మ్యాథ్స్ క్లాస్లో అన్ని క్లాస్లో మన ట్రైనర్స్ మీకు నేర్పిస్తారనమాట అని చెప్తూ, వెల్కమ్ టు ద మోస్ట్ అడ్వాన్స్డ్ ఇంటిగ్రేటెడ్ సిలబస్ ట్యూషన్ సెంటర్ ఇన్ సంగడిగుంట అండ్ గుంటూరు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై ఆంధ్ర.